నమస్తే, వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం అలంపురం గ్రామంలో అయితే ఉన్నాం. అలంపురం గ్రామంలో గత 5 ఏళ్ల పాలనలో నీటి కుళాయిల కుంభకోణం జరిగాయని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దాదాపుగా 100 నుంచి 150 కనెక్షన్లకు ఒక్కొక్క కనెక్షన్కు 2500 చొప్పున ఇక్కడ వసూలు చేశారని, అది పంచాయతీకి జమ కాలేదనేది ఇక్కడ కొంతమంది ఆరోపిస్తున్నమాట. అయితే వైసీపీ నేత ఒకరు ఈ డబ్బులను తన జేబులో వేసుకున్నారని, దానితో పాటు పంచాయతీకి శాశ్వతంగా ఏదైతే వచ్చే ఆదాయం ఉందో దానికి కూడా గండిపడిందని, ఈ డబ్బులు చెల్లించిన వారు అక్రమంగా ఈ నీటి కుళాయిల కనెక్షన్లు వేసుకోవడం, దానికి పన్ను కూడా పంచాయతీకి రాకపోవడం కూడా పంచాయతీ యొక్క ఆదాయానికి గండిపడుతుందనేది మాత్రం ఇక్కడ వినిపిస్తున్న ఆరోపణలు. అయితే పంచాయతీ పరిధిలో ఇలాంటి కుంభకోణం జరిగినా సరే ఇప్పటి వరకు పంచాయతీ అధికారులకు కానీ, ఇక్కడే రెవెన్యూ లేదా ఎండిఓకి కానీ సమాచారం ఉండే దీనిపై విచారణ జరగలేదా అనేది కూడా ప్రస్తుతం వస్తున్న ఇక్కడ జరుగుతున్న దీనికైతే మనం సమాధానం అయితే లేదు. దీనిపైన డిపిఓ విచారణ జరిపి విలువైన పంచాయతీ ఆదాయాన్ని, ఇప్పటికే పంచాయతీల్లో నిధులు లేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో పంచాయతీ నిధులను వేరే దారి మళ్లించి గత ప్రభుత్వం చేసిన పనులతోటి పంచాయతీల్లో శానిటేషన్తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయిన సంగతి కూడా మనకు తెలిసిందే. త్రాగునీరు విషయంలో, త్రాగునీటి కుళాయిల విషయంలో ఇక్కడ జరిగిన కుంభకోణంలో లక్షల రూపాయలు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్ళాయనేది ఇక్కడ కొంతమంది ఆరోపిస్తున్నమాట. దీనిపైన పూర్తి విచారణ జరగాలి. వరుస కథనాలు మనమైతే ప్రసారం చేస్తూనే ఉంటాం. దీంట్లో ఎంతైతే ఉందో అది పంచాయతీకి జమ అయ్యేలాగా, ఖచ్చితంగా పంచాయతీకి జమ అయ్యే వరకు కూడా కథనాలు ప్రసారం చేస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్.